చేసిన కష్టానికి మా మేడం వాళ్ళ మనవడైతే డబ్బులు ఇచ్చాడు. నాకు వాళ్ళ కూతురు టవేరికి అయితే ఇచ్చాడు. ఇద్దరికి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అనేది నెక్స్ట్ అయితే వీడియోలో అయితే చెప్తాను మీకు. మార్నింగ్ పొద్దుటాంచి మొదలు పెడితే ఇప్పటికి 9 గంటలకైతే పని అయితే ముగిచ్చింది. మీకు వీడియోలో ఇంతమంది వీడియోలో అయితే చెప్పే ఉన్నాను నేను. ఇల్లు అయితే మారుతా ఉన్నాం మేము అని చెప్పి. ఇనప సామాన్లన్నీ నేనైతే భద్రంగా అయితే పెట్టుకున్నాను. అవి అమ్ముకుంటే నాకు లెక్క వస్తుంది చెప్పి. ఇప్పుడైతే ఇంట్లో అయితే ఎవరు లేరు. ఒక్క పిట్టు మనిషి కాదు లేరు. సామాన్లు కూడా ఏం లేవు. ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉన్నాను ఈ రూమ్ లో అయితే. అక్కడ రూమ్ లేదని చెప్పి ప్రస్తుతానికి అయితే ఈ రోజు నైట్ మాత్రం ఈ రూమ్ లో పనుకుంటాను. రేపైతే రూమ్ వస్తుందంట. నాకు చూపిస్తాను మీకు అవి రూమ్ ఎలా ఉంటాను అది. అందరికి ఒక డౌట్ అనొచ్చు, మీ మేడం వాళ్ళ మనవడు మీకు ఎందుకు డబ్బులు ఇచ్చాడని చెప్పి. అది మాత్రం మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. మేము సామాన్లన్నీ మోసిన దానికి మా కష్టానికి అంత డబ్బులు అయితే ఇచ్చాడు. సామాన్లు మోసినాము, ఎన్ని గంటలు మోసినాము, ఎన్ని టిప్పులు బండ్లో వేసుకొని ఎత్తుకొని పైకి మోసినాము అనేది మొత్తం నేను వీడియోలో అయితే తీస్తున్నాను. మీకైతే కంపల్సరీగా వీడియోలో అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్ని వీడియోలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూపిస్తున్నా చూడండి. ఇంట్లో ఒక్క మనిషి లేరు. ఏమే కానీ సామాన్లు అయితే లేవు. అంతా ఖాళీ అయిపోయింది. నాకైతే భయం వేస్తుంది ఇంట్లో ఎవరు లేక నెలకల్లా. అయితే కాళ్ళు చేతులు అసలే పనిచేయలేదు. పొద్దుటాంచి పైకి కిందకి తిరిగి నాకైతే